సర్కార్ కొలువు కొట్టాలన్న ఆశతోని ఇల్లు ఊరిడ్సబెట్టి పట్నం వచ్చి హాస్టల్ అన్నో కిరాయి రూమ్లలోనో వండుకుంటా కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టి కడుపు కట్టుకొని మరి కష్టపడతా ఉంటారు నిరుద్యోగులు. ఓ పూట తిండి బంద్ చేసి అయినా కానీ అప్లికేషన్ ఫీజుకు పైసలు పక్కకు పెట్టుకుంటారు. అసొంటిది ఆ ఫీజులను కూడా పెంచి నిరుద్యోగుల్ని నిలువు దోపిడీ చేయాలని చూస్తున్నారు అనుకుంటా. వస్తున్న వార్తలలో నిజమెంత, అసలు ఫీజు ఎంత పెంచిర్రు, ఏం కథ, ఇంకెన్నడు కొలువు వస్తుందయ్యా నీకు? ఎన్నేళ్ళు చదువుతావు, అయ్యవ మీద బతుకుతావు ఇంకా అనుకుంటా ఎవలెన్ని మాటలన్నా గాని పట్టించుకోకుండా సర్కార్ కొలువు కొడితే బతుకు బాగుపడుతుందన్న ఆశతోని పట్నం వచ్చి తెలందాకా పొద్దుందాకా అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. అసొంటోళ్ళ తానికెళ్లి వందలకు వందలు వసూలు చేయాలన్న ఆపచ్చని ఏందో మరి. టీజీపీఎస్సీ పరీక్ష ఫీజును 200కెళ్లి ఒకటేసారి 1000 రూపాయలకు చేసిరట. ఈ నడుమ రిలీజ్ అయిన నోటిఫికేషన్ల అప్లికేషన్ ఫీజులు అమాంతం పెంచేసిరట. ఒకే తీరు కొలువులకు కూడా వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ప్రతి దరఖాస్తుకు ఫీజు కట్టవలసి వస్తుందని నారాజైతుర్రు. నమ్మకంతోని కొలువులు కొడదామని చదువుకునేటోళ్లు నిరుద్యోగులను నిలువు దోపిడీ చేసే కథ కాకుంటే ఏందిది అనుకుంటా గ్రూప్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లు గుర్రు అంటుర్రు. మరి ఒక్కటేసారి గిట్ల ఫీజులు ఎట్లా పెంచుతారు అనుకుంటా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేసిరట. ఎంబటే విచారణ చేసి పెంచిన ఫీజులు తగ్గించేటట్టు ఆర్డర్లు ఇవ్వాలని ఫిర్యాదులో కోరిరట. కానీ ఇప్పటికే పడ్డ అన్ని నోటిఫికేషన్లు అప్లై చేసుకుంటా ఇంటికాంచి ప్రతి దానికి పైసలు అడగలేక ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎన్నడు కొలువు కొడతామో అన్న భయం ఉన్నా వెనకకు పోలేక కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి లేకున్నా జాబుల కోసం దండలాడుతున్న నిరుద్యోగుల తానికెళ్లి డబల్ ట్రిబుల్ రేట్ల పైసలు ఎట్లా వసూలు చేయబుద్ధి అవుతుంది అనుకుంటా అశోక్ నగర్ కాంచి అమీర్పేట్ దాంకున్న గ్రూప్ స్టూడెంట్లంతా గుస్సా అవుతురు. ఫీజులు తక్కువ చేస్తేనే మంచిది, లేకుంటే ముచ్చట వేరే ఉంటది అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు ఊడేస్తుర్రు. మరి ఫీజుల మ్యాటర్ మీద టీజీపీఎస్సీ వాళ్ళు ఏం చెప్తారనేది చూడాలిగా. తొలకరి వానలు పడ్డప్పుడు రైతన్న ఆరాటం చిన్న ఉండది. అదును పోతే భూమిలో పదును పోతే ఎక్కడ వ్యవసం వెనకకు పోతుందో అని ఒక్క కాడ కాలు నిల్పకుండా తిరుగుతా ఉంటాడు. రాత్రిపూట కంటి నిండా కునుకు తీస్తాడో లేడో పొదుగాలనే లేచి పొలం బాట పడతాడు. అసొంటి అన్నదాతకు ఎడ్లు అన్నదమ్ముల తిరగమెదులుతాయి. ఆ ఎడ్లు లేకుంటే రామగోస ఎట్లుంటదో చూడండి. అదునెరిగి సేద్యం చేయాలే, పదునెరిగి పాదులు పెట్టాలే అనే మాట నిజం చేసేటానికి ఎంత గోసపడుతున్నదో చూడుండ్రి గీ అక్క. షేను షెల్క సదును చేసి గింజలెయ్యకుంటే గంజికెల్లుడు కష్టమైతది. అగో అందుకే తానే కాడి మెడల మీద పెట్టుకొని ఎద్దు తిరగ మొద్దు కష్టం చేస్తుంది. ఎందుకక్క గిట్లా నాగలు దున్నుతున్నావు, ఇంకో ఎద్దేమైంది అని అడిగితే గుండె వాళ్ళకి ముచ్చట చెప్పింది. మొన్నటి తొలసూరు వానలల్లా పిడుగుబడి పిడాత ఒక ఎద్దు జీవిడ్చిందట. పుట్టెడు వ్యవసాన్ని తన మెడల మీద వేసుకొని భూమి దున్నే ఎద్దు చచ్చిపోతే ఎక్కెక్కి ఏడ్చిండ్రట. ఇంకో ఎద్దును కొనేంత శక్తి లేదట. ఇంకో పక్క భూమిలో పదును పోతున్నది. ఏం చేయాలనో తెలియక గీ అక్క ఇంకో పక్క ఎద్దు తీరుగా కాడి గుంజుతున్నది. కన్నీళ్లను దిగమింగుకుంటా కష్టాలను దాటుతున్నది. ఈ ఏడు కాకుంటే వచ్చే ఏడు వ్యవసాయం చేసుకోవచ్చు అని ఊకోకుంటా ఎర్ర టెండల శరీరం చెమటలు కక్కుతున్నా కాడిని దించలేదు. ఇట్లా ఎద్దు తిరగ మొద్దు కష్టం చేస్తున్న ఈ అక్కను చూస్తే ఎంత కఠిన గుణపోనికైనా కన్నీళ్ళు వస్తాయి కదా. కానీ ఈ అక్క చెక్కు చెదరకుంటా ఎద్దు చచ్చిపోయిందనే దుఃఖాన్ని కళ్ళల్లనే అదిమి పట్టి నాగలు దున్నుతున్నది. తన భర్తతో కలిసి భూమిని శదును చేస్తున్న వీడియో ఎవరు తీసిండ్రో ఏమో గానీ సోషల్ మీడియాలో పెడితే సొక్క తిరుగుతుంది. మహారాష్ట్ర రాష్ట్రం లాతూర్ జిల్లా బంబాలి అనే ఊర్లో జరిగింది ముచ్చట. ఈ వీడియో చూసినోళ్ళు పాపం వాళ్ళకి ఏదన్నా సాయం చేస్తే బాగుండు. సోను సుద్ సారాసొంటోళ్ళు ఎవరన్నా ముందుకొచ్చి ఒక ఎద్దును కొనిస్తే మంచిగుండు అనుకునుడే కాదు, అడ్రస్ తెలిస్తే అకౌంట్ నంబర్ తెలిస్తే ఇంతో కొంత సాయం చేసేటోళ్ళమని కామెంట్లు పెడుతురట. మరి ఈ అక్క కష్టం చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి.